అన్నం పెట్టి ఇది పెద్ద వార్తే. ఇక మా ఆడవాళ్ళు చల్లకుండా ఇప్పటికే ఇక మరి పిరి బస్సు పథకం పేరు మీద మహిళలు చల్లకుండా తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు ఏడికి పోవాలన్నా వాళ్ళకి ఇలా కోనాయి అనకుండా ఉన్నది. ఇక మరి ఆఖరికి రాంగ మహిళలు మహాలక్ష్మిలే మహిళలు మహాలక్ష్మి గల తల్లులు అయ్యారు. ఇప్పుడు ఐతుర్రు ఆటకి దగ్గరికి వచ్చింది అనుకో రాదు, మహాలక్ష్మి గల తల్లులు కాబోతున్నారు. ఇక చూసుకొని దండం పెట్టి మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లయితుంది? మహిళలు మహాలక్ష్మి గల్లోళ్ళు ఎట్లా అవుతారు? కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా అని రేవంతమయ్య కంకణం కట్టుకొని ఎట్టనన్నా చేసి మహిళలను మహాలక్ష్మి తల్లులు చెయ్యాలి అని బిర్రగా పాదుకొని ఇక ఇటు సీతక్కను ఎంట పెట్టుకొని నీ దండం పెడతా ఇక మరి మూత మోగిస్తుండు. అయితే ఇక వీళ్ళు నిన్న మొన్నటిదాకా ఈ కుట్టు మిషన్లని అదని ఇదని ఆ స్టాల్లో పనిచేసుడు ఈ స్టాల్లో పనిచేసుడు రైల్వే స్టేషన్లల్లో ఇక్కడ అక్కడ షెడ్డో పడ్డో ఎంతో కొంత జీవనోపాధి కలుగుతుంది. కానీ ఇక్కడ మహిళలు ఇక మరి ఎట్లా మహాలక్ష్మిలు కాబోతున్నారు అంటే వీళ్ళకు సర్కారు గ్యారెంటీతోటి వీళ్లకు ఒక 150 మహిళా సమాఖ్యలకు 150 బస్సులు అంటే ఒక్క బస్సుకు కొనాలంటే మరి లక్షలతో కూడిన వ్యవహారమా? ఎట్లయితే తాత ఏంది ఏం కథ చెప్పుకున్నాం కదా. సర్కారు గ్యారంటీ ఎవరికి ఇస్తుంది? బ్యాంకు వాళ్ళకి ఇస్తుంది. మా బాధ్యతే, మా జిమ్మదారే, వాళ్ళు కట్టకపోతే మేమే కడతాం అన్నట్టుగా ఈ రకంగా బ్యాంకుకు మరి నమ్మకం భరోసా ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు బ్యాంకు వాళ్ళకు మేము ముంగడ పడతాము. మేమంటే ఎవరు? సర్కారు ముంగడ పడుతుంది, బ్యాంకు వాళ్ళకు నమ్మకం ఉంటట్టుగా. అయితే ఇప్పుడు ఒక్క బస్సుకు 36 లక్షలు, ఒక్క బస్సుకు 36 లక్షలు, 150 మహిళా సమాఖ్యలకు 150 బస్సులు కొనుగోలు చేస్తుర్రు తొలి విడతలా. ఇక ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే ఇక పోతే ఇటు కరీంనగరు, వరంగల్, మహబూబ్ నగరు 4 జిల్లాలు ఎన్నుకొని ముందుగాల తొలి విడతలో వీళ్లకు 150 బస్సులు బ్యాంకులల్లో అప్పు ఇప్పించి సర్కారు దానికి బాధ్యత అంటే మాదే జిమ్మదారి అని గ్యారంటీ ఇస్తూ వీళ్లకు ఇక మరి 150 బస్సులకు ఇక ఈ రకంగా ముంగడబడి 150 బస్సులు తొలి విడతలో వాళ్ళకు అందించబోతుంది. ఇక వీళ్ళు ఇక నెలకు ఎంత కట్టాలి? 77,220 కోట్లు. ఏడేళ్ల కాలంలో ఈ అప్పు మొత్తం తీర్చుకోవాలి. మీరు 7 ఏళ్ల కాలంలో ఈ అప్పు మొత్తం తీర్చుకోవాలి. ఈ రకంగా మహిళలు మహాలక్ష్ములు కావాలి, కోటి మందిని కోటీశ్వరులను చేయాలి అని కంకణం కట్టుకొని ఇక ఈ రకంగా సర్కారు మహిళల మీద ఇక ఈ రకంగా ఫోకస్ పెట్టి షెడ్డో పడ్డో మా అక్కజెల్లెళ్ళు బాగుపడాలని సర్కారు ఉపాయం చేస్తుందిలా. ఇగో మళ్ళా 450 మరి అయ్యో ఇక్కడనేనా ఏవైనా ఈ కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఇక్కడనేనా మరి మా గతి ఏంది, మరి మా పని ఏంది అని మరి కొన్ని జిల్లాలలో మరి వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఇగో 450 బస్సులు మరో విడతలో
450 బస్సులు మరో విడతలో అందిస్తాము. ఇగో ఈ రకంగా ప్రతి నెల బస్సు అద్దె ఇగో మనం అనుకున్నట్టే 77,220. ఇక ఈ రకంగా ఇక మరి చూడాలి. సీతక్క కూడా పబ్బది పడుతుంది. మొత్తం మీద మహిళలు మరి ఇక మరి చూడాలి ఎట్ట ఉంటుంది ఏంది ఏం కథ అనేది. ఇప్పటికే మరి ఇక ఈ మగవాయిగాళ్ళను ఆడోళ్ళు ఇక చూస్తుర్రా బస్సులో 150 బస్సులు ఇగో ఇందిరా మహిళా శక్తి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందయ్యా అంటే ఎక్కడ కూడా మేము ఆడోళ్ళము తీసిపోము. కాంగ్రెస్ సర్కారు కూడా మా ఆడోళ్లకు జర్రంతా ఇగో గిసవంటి జర్ర దుడ్డుగార లేక చేయుతనిచ్చింది. ఆడపిల్లగా పుట్టుట మే చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. ఇట్లా అంటారు వాళ్ళు. ఇంకా ఇప్పటికే అంటుర్రు ఆడపిల్లగా పుట్టుట మేము చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా. అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా. ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా. ఇక్కడ ఏమన్నారు మహిళలు మహాలక్ష్మిలు. ఈ మహాలక్ష్మి అంటే ఎవరు గావే ఆదిశక్తి. ఆడోళ్ళు అంటే ఆదిశక్తి. ఏమనుకుంటుర్రు అతి త్వరలో తెలంగాణలో 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేద్దామని ఇగో ఇక్కడ రేవంత్ అయ్య సీతక్క ఈ రకంగా కంకణం కట్టుకొని ఇక రేపు ఇంకో గిట్లా ఇందిరా మహిళా శక్తి అని ఇక ఈ రకంగా ముందుగాల 4 జిల్లాలకు ఈ ఇందిరా మహిళా శక్తి అనే బస్సులని 150 బస్సులని తొలి విడతలో తీసుకొచ్చి మోత మోగియాలి, మహిళలను కోటీశ్వరాలను చెయ్యాలి అని ఈ రకంగా కంకణం కట్టుకుంది సర్కారు. ఇక మరి రేపు ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది జరుగుతున్న అభివృద్ధిని మనం ఖండారా చూద్దాము. ఇక పోతే రంగంలోకి రాహుల్. ఇక పార్టీకి పరుగే పదవులు తేల్చేద్దాము. మార్చి 7న ఢిల్లీలో కీలక భేటీ. అమ్మని దండం పెట్టి టైం ఫిక్స్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే ఢిల్లీకి ఫీడ్బ్యాక్. కథ లోపటంగా అంతా నివేదికలు. మీనాక్షి నటరాజన్ సమీక్షలతో మరింత స్పష్టత. మార్చి 6న